బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది. నవంబర్ 11న జరిగే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇవాల్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. మరోవైపు ఇవాళ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. యూసఫ్గూడ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక జూబ్లీహిల్స్ బరిలో దిగేందుకు RRR రైతులు సిద్ధమయ్యారు. అలైన్మెంట్ మార్చాలని, తమ సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి ఇవాల్టి వరకు డెడ్లైన్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. ఎందుకంటే నామినేషన్ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు. ఇది చివరి రోజు కాబట్టి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో దానిలో భాగంగా ఒక 10 నుంచి 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. స్కూటీలో ఏ విధంగా రిజెక్ట్ అవుతుందో తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికి. అయితే మాత్రం ఈ రోజు చివరి రోజు కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కాబట్టి సో ఈ రోజు మరోసారి అంటే అన్ని అభ్యర్థులు, ప్రధాన పార్టీ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి మరో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2-3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 2-3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సో ఈ రోజు కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇక ఇప్పటికే మనకి షేక్పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు చివరి రోజు నామినేషన్ ప్రక్రియ కాబట్టి పెద్ద ఎత్తున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఇక నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు పూర్తవటంతో రేపు స్కూటీని ప్రారంభమవుతుంది. చివరికి నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా మనకి ఎల్లుండే ఉంటుంది. ఎవరైనా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఉపసంహరించుకోవాలనుకుంటే ఉపసంహరించుకోవచ్చు, లేదంటే పోటీలో ఉండాలనుకుంటే పోటీలో ఉండొచ్చు. స్వతంత్ర అభ్యర్థులకి వివిధ గుర్తులు ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రధాన పార్టీ అభ్యర్థులకి ఆ యొక్క గుర్తు ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అస్తం గుర్తు, ఇది అందరికి తెలిసిన విషయమే. బీజేపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తు. కాబట్టి సో ఇక మనకి దాదాపుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తమ ప్రచారాన్ని ఏకవంతం చేశారు, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. సో 6 డివిజన్లలో విస్తృతంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ముగిసిన తర్వాత ఇక
ఇప్పటికే అభ్యర్థులు తమ యొక్క ప్రచారాన్ని ఏకవంతం చేశారు కాబట్టి సో నిన్న దీపావళి ఉండడం, సో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఉండడం, రేపటి నుంచి విస్తృతంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ప్రధాన పార్టీ అభ్యర్థులు. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఎన్నడూ లేని విధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా పోటీ చేస్తున్నారు ఉప ఎన్నికకు సంబంధించి. ఎందుకంటే ఎన్నడూ గతంలో ఈ విధంగా నామినేషన్లు దాఖలైన రోజులు లేవు. కాబట్టి ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులు 20 నుంచి 25 మంది ఉండే అవకాశం తెలుస్తుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం. సైదులు అలాగే త్రిబులార్ రైతులు కూడా బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఎస్ మౌనిక, మనకి త్రిబులార్ బాధితులు వాళ్ళందరూ కూడా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే తమ గోడు ఎవరు చెప్పుకుంటుంటే ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమ భూములు కోల్పోతున్నాము, కోల్పోయిన నష్టపరిహారం పెద్దగా ఇవ్వనప్పటికీ కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి మాకు అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో చూసాం. త్రిపురాలు రైతులు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి సో వారందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో మరి కాసేపట్లో ఈ యొక్క త్రిపులారు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా మనకి షేక్పేట తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి దాదాపుగా 20 నుంచి 25 మంది కూడా నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వారందరూ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంది, వేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో మరి కాసేపట్లో ఈ యొక్క త్రిపులారు బాధిత రైతులందరూ కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే తమ యొక్క సమస్యను చెప్పుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు చెప్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వానికి మేమేందో చూపించాల్సిందే అని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగానే త్రిపులార్ రైతు బాధితులందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పోటీ చేస్తామని చెప్పేసి కూడా ముందుకు వచ్చి నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం, ఒకరిద్దరు కాదు దాదాపుగా 10 నుంచి 15 మంది కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.